హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రివేణి 143 హనుమాన్ జయంతి అని నేను ఎన్నెన్నో అయితే అనుకున్నాను, కానీ అసలు ఏం చేయడానికి అయితే నా వల్ల అండ్ నా ఫోన్ కూడా బాగోలా. ఈ వీడియోస్ అయితే దేంట్లో అయితే తీసి నా దాంట్లో సెండ్ చేసుకొని అయితే అన్నీ అప్లోడ్ అయితే చేస్తాను. అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది, ఎందుకంటే నేను వేరే ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేసి చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అంతకు మించిన బద్ధకం కూడా అయితే ఎక్కువ అయిపోయింది. ఇదైతే హనుమాన్ జయంతి ముందు రోజు అండి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే హనుమాన్ జయంతికి పూజ అయితే చేసుకున్నారు. పూజ చేసుకొని స్వాములు అందరిని అయితే పిలిచి భజనలా చేసి వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టామండి. మేము కూడా అందరం అయితే భోజనాలు అయితే చేసామండి. అలాగే ఈవినింగ్ అయితే ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఊరేగింపు అయితే చాలా బాగా చేస్తారు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఊరేగింపు అంటే. ఇట్లా అయితే గెటప్స్ అందరూ వేసుకుంటారండి. ఈవినింగ్ అయితే అందరం వెళ్ళాం, కలిసి స్నానాలు అయితే అందరం చేసేసి వెళ్ళి గుడికి అయితే వెళ్ళిపోయామండి. ఇట్లా హనుమాన్ గెటప్స్ అండ్ అమ్మవారి గెటప్స్ ఇవన్నీ వేసుకొని అయితే అందరూ అయితే ఇట్లా డ్యాన్స్ వేయడం, అమ్మవారికి పూజలు చేయడం లాగా అట్లాగా అమ్మవారిని చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా బాగుంటుంది. గుళ్ళో అయితే చాలాసేపు అయితే డ్యాన్స్లు అయితే వేస్తూ ఉంటారు. అండ్ డ్యాన్స్లు వేయడం ఇట్లా కొంచెం యాక్టివిటీస్ లాగా అట్లా చేయడం అయితే చేస్తూ ఉంటారు. డ్రమ్స్ మోగిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇదైతే గుళ్ళో అసలు హైలైట్ అండి. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. అండ్ కేరళ నుంచి అండ్ కేరళనో ఆర్ తమిళనాడు నాకు అంతగా ఐడియా లేదు. ఇలా వీళ్ళనైతే పిలిపిస్తారు. వీళ్ళైతే బెల్లే డ్రమ్స్ కొడతారండి. సూపర్గా డ్రమ్స్ కొడతారు. ఇదైతే చాలా హైలైట్. ఇక్కడైతే దీన్ని చూడడానికి అయితే ఎక్కడి నుంచో అయితే వస్తారు. గుంటూరు మొత్తం అయితే ఇక్కడే ఉంటారు. ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ దేవుణ్ణి అయితే గుడి మొత్తం ఒక 3 ప్రదక్షిణాలు అయితే తిప్పుతారండి. ప్రదక్షిణాలు చేసినాకైతే దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. దేవుడిని అయితే రథం అయితే ఎక్కిస్తారండి. రథం ఎక్కి ఇట్లా ఏమికైతే చూడండి, దేవుడు ఒంట్లో అని వస్తారు కదా, అట్లా అయితే ఏమికైతే వచ్చారండి. ఏమైతే గుడి మొత్తం రచ్చరచ్చ చేసేస్తుంది డ్యాన్స్ వేస్తూ. అయితే దేవుడు అయితే ఇట్లా ఒంట్లోకి వస్తే అసలు ఎవరు మాట అయితే వినరు కాబట్టి ఫుల్ అయితే అసలు ఆమెను ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ కూడా అవ్వట్లేదు. ఇంకా అందరూ అయితే గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణాలు అయితే చేసి దేవుణ్ణి అయితే రథం అయితే ఎక్కించేశారండి. అండ్ రథం దగ్గర అయితే అందరూ దీపాలు పట్టుకొని ఉంటారు. ముందల శారీస్ అందరూ ఒకే లాంటి శారీస్ అయితే కట్టుకొని దీపాలు అయితే పట్టుకొని మంచిగా అయితే కొంచెం మా ఏరియా అంతా అయితే మొత్తం తిరుగుతూ ఉంటారండి. ఊరేగింపులాగా దేవుణ్ణి అయితే చేస్తారు. చాలా బాగుంటుందండి ఇదైతే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయామండి. మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి గుడికి అయితే వెళ్ళామండి. లాస్ట్ నైట్ అయితే మేము కొంతసేపు అయితే ఉండి వెళ్ళిపోయాము. మళ్ళీ పాప కూడా ఉందని ఇక్కడ గుడికి అయితే వచ్చాము. గుడిలో చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళు అయితే ఇట్లా వాటర్ అయితే సప్లై ఉచితంగా అయితే ఇస్తున్నారు. ఏదన్నా కోరుకుంటే జరిగితే ఇస్తామని అట్లా అనుకుంటారు కదా, అట్లా అయితే ఇస్తున్నారు. గుళ్ళో చూసారండి ఎంత క్రౌడ్ ఉందో. ఇట్లా అయితే స్తంభాలు అయితే కట్టారు కదా వాళ్ళగా, అది ఎప్పుడు ఉండదండి. ఓన్లీ ఘట్టాభిషేకం రోజు కోసం అని అయితే ఆ రోజు కడతారు. గుళ్ళో అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. అయితే గర్భగుడిలో కూడా ఎంతమంది అయితే ఉంటారు, చాలామంది. వీళ్ళందరూ అయితే ఇట్లా కుండలు అండ్ బిందెలు ఇంట్లో నుంచి అయితే తెచ్చుకొని వీళ్ళందరూ వాటర్ అయితే దేవుడికి పోయడానికి అయితే ఇట్లా అయితే నుంచున్నారు. ఇదైతే వాళ్ళు కట్టక ముందు అయితే ఇట్లా ఉంటుందండి. గర్భగుడిలో వాళ్ళు అయితే కడతారు గర్భగుడి వరకు అయితే. ఇదిగోండి వాటర్ అంతా అందరూ స్వాములు అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే నీళ్ళు అయితే పోస్తారు. ఇట్లా దేవుడి వరకు నిండిపోతే మాత్రం ఇట్లా మొత్తం పగలు కొడతారు. ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. అదంతా పాలతో అన్ని అభిషేకాలతో అయితే చేస్తారండి. ఇట్లా పగలగొట్టిన తర్వాత ఈ వాటర్ అన్నీ తల మీద చల్లుకోవడం కానీ అండ్ ఇంట్లో అయితే చల్లుకుంటే చాలా మంచిదండి. ఈ వాటర్ అందరు ఇంటికి కూడా అయితే తీసుకెళ్తారు. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తే అదంతా తడుస్తూ ఉంటారు. అండ్ ఈ ఘట్టాభిషేకం అంతా పగలగొట్టిన తర్వాత బయట అయితే ప్రసాదాలు అయితే నాన్ స్టాప్గా అయితే పంచుతూనే ఉంటారండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తారు 7 to ఈవినింగ్ 5 or 4 వరకు పెడతానే ఉంటారు. ఘట్టాభిషేకం దేవుడు వారిది పగలగొట్టగానే బయట అయితే పానకం వడపప్పిస్తారు. నాకు పానకం అంటే ఫుల్ ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. అండ్ నేను కూడా అయితే కొంచెం సేపు అయితే ప్రసాదాలు పెట్టి ఇంటికైతే వెళ్ళిపోయాను. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.